నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో భారీ లిక్కర్ స్కామ్గా చెప్పబడుతున్నటువంటి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారుని ఇంకా తేల్చలేదు అని ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఈ మధ్యకాలంలో లేటెస్ట్ అప్డేట్స్ పెద్దగా ఏమీ లేకపోవడంతో ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తున్న ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మరి ప్రధానంగా కీలకమైన ఇద్దరు వ్యక్తులకి విచారణకి రమ్మని నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ మద్యం స్కామ్ 3,500 కోట్లని 1,00,000 కోట్లని రకరకాలుగా ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కోట కూలిపోతుందా? అంతిమ లబ్ధిదారుడు తేలే టైం దగ్గరకు వచ్చిందా అన్న చర్చ జరుగుతుంది. ఈ విషయాల గురించి లేటెస్ట్ అప్డేట్స్తో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేయటం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్లో భారీ లిక్కర్ స్కామ్గా చెప్పబడుతున్నటువంటి లిక్కర్ స్కామ్లో మనందరికీ గుర్తుండుంటుంది. దీని ప్రస్తావన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ ప్రారంభించిన తరుణంలో అది ఎలా ముందుకు వెళ్ళాలా అన్న నేపథ్యం జరుగుతున్న సందర్భంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో A2గా ముద్రపడినటువంటి విజయసాయిరెడ్డి పార్టీని వీడి కోటరీని వీడి బయటకు వచ్చేసి మరి కాకినాడ SEZ సీపోర్టు వ్యవహారంలో విచారణకి హాజరైన సందర్భం లేకపోయినప్పటికీ మీడియాతో ఆ రోజు విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు లిక్కర్ స్కామ్ దర్యాప్తుకి ఊపందుకునే విధంగా చేసిన విషయం మనకు గుర్తుంది. ఆయన ప్రస్తావిస్తూ లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా అని అందరూ ఆలోచిస్తూ ఉంటే లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అనే ఒక కొత్త పేరుని బయటికి తీసుకొచ్చింది, వెలుగులోకి తీసుకొచ్చింది విజయసాయిరెడ్డి. ఆ రాజ్ కసిరెడ్డి ఈరోజు లిక్కర్ స్కామ్లో A1 అక్యూజ్డ్ 1గా ఉన్నారు. సరే, దర్యాప్తు విజయసాయిరెడ్డి ఇచ్చిన క్లూ ఆధారంగా ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారంగా దర్యాప్తు ముందుకు జరిగింది. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, నేను విజిల్ బ్లోయర్గా ఉంటాను, అన్ని విషయాలు నాకు తెలుసు, ఇప్పటిదాకా సగం బట్టలో ఇప్పదీశారు, మిగతా నేను ఇప్పదీస్తా అన్న ఘాటైన వ్యాఖ్యలు ఆ రోజుల్లో చేయటమే కాకుండా అన్ని విషయాలను నేను సహకరిస్తాను దర్యాప్తు సంస్థకే అని చెప్పిన సందర్భంలో సిట్ వాళ్ళు దర్యాప్తు వేగవంతం చేసి చాలామంది కొత్త రాజకీయ నాయకుల్ని, గవర్నమెంట్ అఫీషియల్స్ని, ఇందులో పాత్ర ఉన్న వాళ్ళందరినీ అక్యూజ్డ్గా చేర్చటం, 16 మందిని అరెస్టు చేయటం, 50 మంది నిందితుల లిస్టులో పేర్లు చేర్చటం, ఇవన్నీ సంఘటనలు మనం చూసాం. ఇందులో కొంతమంది ఇంకా జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు. అయినప్పటికీ ఈ స్కామ్లో ఏం జరుగుతుంది అన్న విషయాలను మనం గమనించినట్టయితే ఇప్పుడు లేటెస్ట్గా ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డికి విచారణకి రమ్మని చెప్పి నోటీస్ ఇవ్వటం జరిగింది. ఈ నెల 22న ఆయన విచారణకి రమ్మని కోరారు. అదేవిధంగా ఇంకొక కొత్త అప్డేట్, ఇప్పుడు ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో లిక్కర్ స్కామ్లో, ఆయనకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు 23 జనవరి విచారణకు రమ్మని నోటీసులు జారీ చేయటం అనేది ప్రధానమైన కీలకమైన ఘట్టంగా మనం చెప్పవచ్చు. దీనికి యాడింగ్ టు దిస్ ఇంకొక సంఘటన జరిగిన నేపథ్యం మనం గమనించినట్టయితే విజయసాయిరెడ్డి విచారణకి పిలిచిన తర్వాత ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా సంచలనంగా మారింది. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, మరి జగన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ వెనుజులాలో జరిగిన మదురో ఎవరైతే వెనుజులా అధ్యక్షుడు ఉన్నారో ఆయన చుట్టూ ఎంతో సైన్యం ఉన్నప్పటికీ, భారీ ఎత్తున సెక్యూరిటీ బందోబస్తు ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఈ మధ్య జనవరి 3వ తారీఖున వెనుజులా అధ్యక్షుడు మదురోని అరెస్ట్ చేసి బంధించి తీసుకెళ్లాడు, న్యూయార్క్ జైల్లో పెట్టారు. అయితే విజయసాయిరెడ్డి ట్వీట్ ఏంటంటే, జగన్ రెడ్డి గారిని ఉద్దేశించి, మీకు కూడా కోటరీలో ఉంది, కోటరీలో నమ్మకస్తులు లేకపోతే ఇలానే జరుగుతుంది అన్న
ట్వీట్ సారాంశం ఏ విధంగా అర్థం చేసుకోవాలా అనేది విశ్లేషణ జరుగుతున్న నేపథ్యంలో, అంటే విజయసాయిరెడ్డి జగన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయనకి చాలా సందర్భంలో ఆయన ఒక కోటలో ఉన్నారు, కోట చుట్టూ కోటరీ ఉంది, జాగ్రత్త అని సూచన గతంలోనే చేశారు. మరి ఈరోజు వెనుజులా అధ్యక్షుడు అంత పెద్ద కోటరీ, అంత పెద్ద సెక్యూరిటీ ఉన్నా కూడా బంధించి తీసుకెళ్లారు, జాగ్రత్త అని ఆ కంపారిజన్ చేస్తూ ట్వీట్ చేయడం అనేది కొంత సంచలనంగా మారింది. అంటే దాని అర్థం విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకి వెళ్ళిపోతున్న సందర్భంలో 22 జనవరిలో ఆయన మరి అంతిమ లబ్ధిదారుడు పేరు చెప్పే అవకాశం ఉందా? మారుతున్న సెంట్రల్ బీజేపీ వ్యూహాల ప్రకారంగా ఇప్పటివరకు కేసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు గతంలో జగన్ రెడ్డి గారి సమీప బంధువులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి కీలకమైన డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్న విషయం చూసాం మనం. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో A1గా ఉన్న రాజకసిరెడ్డిని కూడా విచారణకి పిలిచారు, విచారణ జరిగింది. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి పిలవటం వల్ల, మిథున్ రెడ్డిని కూడా విచారణకి పిలవటం వల్ల, మరీ ముఖ్యంగా మిథున్ రెడ్డి పార్టీ జంపు చేస్తాడు బీజేపీలో కానీ ఊహాగానాలు జరుగుతున్న సందర్భంలో, విజయసాయిరెడ్డి కూడా బీజేపీలో జాయిన్ అవ్వాలని ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య అమిత్ షా గారిని కలిసిన సందర్భంలో, ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వీళ్ళని విచారణకు పిలిచిన నేపథ్యంలో మరి విజయసాయిరెడ్డి గారు ఏమన్నా వాస్తవాలు చెప్పి అంతిమ లబ్ధిదారులు బిగ్ బాస్ పేరు చెప్పితే తాడేపల్లి కోట కూలిపోతుందా? ఆయన చెప్పే అవకాశం ఉందా? ఆయన పెట్టిన ట్వీటు, ఆయన మాట్లాడుతున్న మాటల పరమార్థం మనం విశ్లేషణ సూక్ష్మంగా చేసుకున్నట్టయితే, ఒకవేళ విజయసాయిరెడ్డి అన్నీ చెప్తే, ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి ఇంట్లో విజయవాడలోను, విజయసాయిరెడ్డి ఇల్లు హైదరాబాద్లోను 2 సార్లు అనేక మంది అధికారులతో ఈ లిక్కర్ స్కీము ఫ్రేమ్ చేశారు. మరి వాళ్ళ ఇంట్లో ఎందుకు ఫ్రేమ్ చేశారో మనకి తెలీదు. దాన్ని బట్టి అది పెద్ద స్కామ్గా అభివర్ణిస్తూ ఉన్నారు. అటువంటి విజయసాయిరెడ్డి కీలక పాత్ర ఉంటే, మిథున్ రెడ్డి మరీ ముఖ్యంగా మనీ వ్యవహారాల్లో కీలక పాత్ర ఉంది. ఇదే విజయసాయిరెడ్డి ఆదాన్ డిస్టిలరీస్కి 100 కోట్లు వాళ్ళ బంధువుల దగ్గర నుంచి అప్పు కూడా ఇప్పించిన విషయం ఆయన స్వయంగా చెప్పాడు. ఇందులో ప్రధాన నిందితులు అంతా నాకు తెలుసు, సహకరిస్తాను విచారణకి అని చెప్పిన విజయసాయిరెడ్డి ఈరోజు రేపు 22 జనవరిలో విచారణకి వెళ్ళిన రోజు అంతిమ లబ్ధిదారులు బిగ్ బాస్ పేరు, జగన్ పేరు చెప్తాడా? కోట కూలిపోతుందా? ఆయన ట్వీట్ సారాంశాన్ని విశ్లేషణ చేస్తే ఆ విధంగా అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా మిథున్ రెడ్డి గారు కూడా విచారణకు అటెండ్ అయితే ఆయన ఎవరి పేరు చెబుతారో అన్న ఆందోళన తాడేపల్లి ప్యాలెస్లో మనకి కనిపిస్తూ ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఒకసారి చూసినట్టయితే, ఈ లిక్కర్ స్కామ్లో ఫస్ట్ ఛార్జ్ షీట్లో 305 పేజీల ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు దర్యాప్తు సంస్థలు. సెకండ్ ఛార్జ్ షీట్ 200 పేజీలతో సబ్మిట్ చేశారు. థర్డ్ ఛార్జ్ షీట్ కూడా లాస్ట్ ఇయర్ ఆగస్టులో సబ్మిట్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా 2025 సెప్టెంబర్ నుంచి దర్యాప్తు వేగవంతంగా చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. అల్టిమేట్గా ముంబై వ్యాపారి అనిల్ చోక్రాని అరెస్ట్ చేసి, ఈ అనిల్ చోక్రా ద్వారా 36 షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీల ద్వారా ఈ మద్యం సొమ్ము 23,000 కోట్ల రూపాయలు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఈ మద్యం సప్లైదారులకి పేమెంట్ చేసిన నేపథ్యంలో ఆ అమౌంట్లో నుంచి ముడుపుల రూపంలో బంగారం కానీ, బట్టలు కానీ, రకరకాల వస్తువుల రూపంలో, రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల రూపంలో దారి మళ్లించారు. దానికి అనిల్ చోక్రా అనే ముంబై వ్యాపారి సహకరించాడు అన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉన్న సందర్భంలో ఇంత కీలకమైన సమాచారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర ఉన్న నేపథ్యంలో PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారంగా ఈ ముడుపులన్నీ కూడా విదేశాలకి తరలి వెళ్ళాయని ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్న నేపథ్యంలో మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డికి విచారణకి పిలిచిన తరుణంలో వీళ్ళిద్దరా లేదా విజయసాయిరెడ్డి మరి జగన్ రెడ్డి గారి మీద బాణాలు సంధిస్తున్న వేళ ఆయన వాస్తవాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన బిగ్ బాస్ పేరు చెప్తే ఏమవుతుందో అన్న టెన్షన్ తాడేపల్లి ప్యాలెస్లో తలలు పట్టుకున్న సందర్భం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. మరి అటువంటి విజయసాయిరెడ్డి విచారణలో ఏం తేలుస్తాడో మనం వేచి చూద్దాం. విచారణలో ఏమి విషయాలు బయటకు వస్తాయా, లేదా బిగ్ బాస్ కాకుండా ఇంకే బాసుల పేర్లు చెప్తాడా అన్న అంశాలు చాలా కీలకంగా చర్చించుకుంటున్నటువంటి ఈ లిక్కర్ స్కామ్ ఇంకా ముందుకి ఏం మలుపులు తిరుగుతుందో అని ఆశ్చర్యంగా అందరం ఎదురు చూస్తున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే విచారణలో. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు
వీళ్ళ దగ్గర విచారణ చేసిన తర్వాత ఏ కొత్త మలుపులు తిరుగుతుంది, ఏ కొత్త వ్యక్తుల పేర్లు వస్తాయి, లేదా డైరెక్ట్ బిగ్ బాస్ పేరు వస్తుందా అన్న అంశాలని మనం వెయిట్ చేసి చూద్దాం. ఏది ఏమైనా కూడా కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారు అని అంటారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు అంటే రాజకీయంగా కీలకమైన మలుపులు జరుగుతాయి అని కూడా ఒక వార్త వినిపిస్తూ ఉంది. ఆయన సారాంశం, ఆయన భావం, ఆయన వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, ఆయన చెప్పిన మాట ప్రకారం సహకరిస్తాడా అన్న అంశాలని మనం వెయిట్ చేసి చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.